Good morning students. All of you open your workbook ma. Today we are going to fill workbook. Already we have completed first question. First question means differences lo first question. That means 7th question. Page number 17. Now open page number 17. I am writing answer. Okay. Open your workbooks all of you. Canine. See here. Canine, incisor, differences. C-A-N-I-N-E, canine. I-N-E, C-I-C-S-O-R, incisor. Canine or incisors. Now I am writing about canine. Fill these answers with neat handwriting. Okay. Canine. How many canines are there in our mouth? Now you are having milk teeth, right? After falling milk teeth, which teeth will appear? Permanent teeth. Permanent teeth వస్తాయి milk teeth ఊడిపోయిన తర్వాత. ఆ పర్మనెంట్ టీత్ లో canines ఎన్ని ఉంటాయి? Number 1 4 in N-U-M-B-E-R. Write this answer. ఎన్ని ఉంటాయి canines మనకి? 4 in number. Number లో మనం కౌంట్ చేసుకుంటే 4 ఉంటాయి. Incisors ఎన్ని ఉంటాయి? 8 in N-U-M-B-E-R. Okay. After completing లైన్ అది అయిపోయిన తర్వాత ఓకే ఒక లైన్ లీవ్ చేసి హెల్ప్ మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది? ఎలా యూజ్ అవుతుంది? హోల్డ్ అండ్ టేర్. గట్టిగా పట్టుకొని కదలకుండా అలా పట్టుకొని టీత్తో చీల్చడానికి. టేర్ అంటే ఏంటి? చింపడం లేకపోతే చీల్చడం. వాటికి యూజ్ అవుతాయి మనకి కదా. అదే రాసుకోండి. Canine helps in tearing. Okay. Tearing food. ఏం టేర్ చేస్తాం? ఏం చీల్చుతాం? ఫుడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇదే లైన్ లో క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేశారో ఇటు సైడ్ అటు సైడ్ కూడా అదే ప్లేస్ లో స్టార్ట్ చేయాలి. అప్పుడు 2 పాయింట్స్ మనకి నీట్ గా ఉంటాయి. అది సెకండ్ పాయింట్ అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇన్సిజర్ హెల్ప్స్ ఇన్ కటింగ్. కట్ చేయడానికి. ఫుడ్. H-E-L-P-S helps. Finger gap. I-N-E. C-U-T-T-I-N-G cutting. Food. F-O-O-D food. Finger gap. I-N-T-O into small pieces. Kada? Small. S-M-A-L-L-E-R. Smaller. Pieces spelling P-I-E-C-E. ఇంకొక పీస్ ఉంది. P-E-A-C-E. ఆ పీస్ స్పెల్లింగ్ కాదు ఇది. ఈ పీస్ అంటే ఏంటి? శాంతి కోరుకోవడం. నేను రాసిన పీస్ ఏంటి? ముక్క. పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా. P-I-E అర్థమవుతున్న స్పెల్లింగ్ మళ్ళీ రాయండి. P-I-E-C-E-S into smaller pieces. Okay. This is 7th question lo B. Page number 17. See here. Like this. Next question. What is the next question? Differences between crown and root. మనం 2 structure లో crown, root వేసాం కదా. Crown అంటే which part? Outside of the ground. Root means
పిక్చర్ వేసి చూపిస్తాను. వెయిట్. 7th క్వశ్చన్ లోనే సి ఓకే. క్రోన్ CROWN క్రోన్. నెక్స్ట్ ROOT రూట్. నేను ఒకసారి చూడండి. సపోజ్ దిస్ ఈస్ టూత్ స్ట్రక్చర్. ఇది క్రోన్, ఇది మనకు పైకి కనిపించే పార్ట్. రిమైనింగ్ పార్ట్ ఈస్ రూట్. దిస్ ఈజ్ ఇన్విజిబుల్, మనకు కనిపించదు. ఇన్సైడ్ ఆఫ్ ది గమ్, ఇదంతా చిగురులు ఉంటాయి అని చెప్పాను కదా, కాబట్టి ఇది ఇన్సైడ్ ఆఫ్ ది గమ్. ఇది అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్. ఓకే. ప్లాంట్స్ కి రూట్స్ లోపల కనిపించకుండా ఉంటాయి కదా, అలానే మన టూత్ స్ట్రక్చర్ లో కూడా రూట్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ది గమ్. ఫస్ట్ పాయింట్ క్రోన్. OUT out, SID is side, OF off, THED, GUM gum, outside of the gum. This side first point, inside, IN in, capital I, then SID is side, OF off, THED, GUM gum, inside of the gum. Okay. Next point. ఇంకేం రాయొచ్చు మనం క్రౌన్ కి? మనం ఇలా పిక్చర్ వేసాం కదా, ఇదంతా దేంతో కవర్ అయి ఉంటుందని చెప్పాను? ఎనామెల్. మనకి వైట్ కలర్ లో, మన టీత్ వైట్ కలర్ లో ఉన్నప్పుడు దాని పైన ఒక లేయర్ ఉంటుంది, ఎనామెల్, కవర్డ్ విత్ ఎనామెల్. సెకండ్ పాయింట్ క్యాపిటల్ COVERED కవర్డ్, WITH with ENAMEL. ఇది ఎనామెల్ తో కవర్ అయి ఉంటుంది. బట్ రూట్ ఈస్ నాట్ లైక్ దట్. రూట్ అలా కాదు. ఎందుకని? ఇది కవర్ అయి ఉండదు. ఆల్రెడీ లోపల దీని పైన ఏముంటుంది? గమ్స్ లోపల ఉంటుంది రూట్ అనేది. నాట్ కవర్డ్, NOT నాట్, COVERED నాట్ కవర్డ్, WITH with ENAMEL enamel, not covered with enamel. Okay. This is C. 17th question lo C. First rasindi B. Wait, I am showing you. Idi, this one, C part. Now enamel dentine. Next question. In the meanwhile, copy this answer. ఈలోపు ఆన్సర్ ఫిల్ చేసుకోండి. నేను ఇటువైపు రెడీ చేస్తాను. ఓకేనమ్మా? ఎనామెల్ డెంటైన్. ఎనామెల్ అంటే ఏం చెప్పాను మీకు గుర్తుందా? టూత్ మీద వైట్ కలర్ మీద ఉండే కవరింగ్ పార్ట్. డెంటైన్ అంటే ఇట్ బిలాంగ్స్ టు అండర్ ఎనామెల్ కింద ఉంటుంది డెంటైన్. D. Okay. ENAMEL. If we write and already textbook lo they have given enamel dentine. మీకు ఒకసారి పిక్చర్ రాస్తున్నాను చూడండి. ఇది టూత్ స్ట్రక్చర్ అయితే 3 layers are there. ఫస్ట్ పార్ట్ అంతా ఎనామెల్ కవర్ అయి ఉంటుంది. దాని మీద ఉండేది డెంటైన్. ఇది డెంటైన్. దీని మీద కవర్ అయి ఉండే లేయర్ ఎనామెల్. ఓకే. ఈ డెంటైన్ అనేది ఎనామెల్ కింద లోపల ఉంటుంది, మనకి కనిపించదు. ఫస్ట్ పాయింట్ ఎనామెల్.
Okay, first point, enamel. It is outermost layer. First point, O-U-T-E-R, outer, M-O-S-T, outermost అంటే పైకి కనిపించే లేయర్, అవుట్ సైడ్ ఉంటుంది. లేయర్, L-A-Y-E-R, outermost layer of tooth. O-F of T-O-O-T-H, tooth, outermost layer of tooth. లేయర్ టూత్ స్ట్రక్చర్ లో పైకి కనిపించే లేయర్, అవుటర్ లేయర్ అన్నమాట ఇది. ఓకే, వెరీ హార్డ్, దిస్ ఈజ్ చాలా గట్టిగా ఉంటుంది. మనం బోన్స్ తిన్నా, ఒక్కొక్కసారి స్టోన్స్ వస్తే మనం తీసుకునే ఫుడ్ లో ఎంత హార్డ్ ఉంటుంది స్టోన్, బోన్ ఎముక ఎంత హార్డ్ ఉంటుంది, అయినా సరే మన టీత్ కి ఏం కాదు, ఎందుకని దాని పైన ఎనామెల్ తో కవర్ అయింది. వెరీ హార్డ్. సెకండ్ పాయింట్, హార్డ్ స్పెల్లింగ్, HARD, హార్డ్ అంటే గట్టిగా ఉంది అని. నౌ కమింగ్ టు డెంటైన్, డెంటైన్ లోకి వస్తే ఇట్ ఈస్ ఎక్కడ ఉంటుంది డెంటైన్ లేయర్? అండర్ ఎనామెల్ కింద ఉంటుంది, ఎనామెల్ లేయర్ కింద ఉంటుంది కదా. ఇట్ ఈస్ ఏ లేయర్. ఫస్ట్ పాయింట్, BELOW, బిలో అంటే కింద, ENAMEL, ఎనామెల్ కింద ఉంటుంది, బిలో ది ఎనామెల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇటువైపు సెకండ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేస్తే ఇటువైపు కూడా అక్కడ స్టార్ట్ చేయండి. సాఫ్టర్ దాన్ ఎనామెల్, దీనికన్నా ఇది హార్డ్ గానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది, కానీ దీంతో పోల్చి చూస్తే when we compare to ఎనామెల్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. SOFTER, సాఫ్టర్ దాన్, దేనికన్నా సాఫ్ట్ గా ఉంటుంది? ఎనామెల్. ఓకే, కాపీ దోస్ ఆన్సర్స్. Softer than enamel, outermost layer of tooth below the enamel. When coming to enamel, it is very hard, HARD, hard. But then softer than enamel, enamel kanna soft ga untundi. Okay, next which question ma? 8th question. 8th question, what is the 8th question? ఇప్పుడు చూడండి, now listen carefully, I am reading the question. Rohan had developed cavities in his teeth. Rohan kanta teeth lo cavities వచ్చాయి. cavities matlab cavities అంటే ఏంటి? holes. teeth లో మనకి holes రావడాన్ని cavities అంటారని చెప్పాను కదా. briefly explain how these cavities would have been formed in his teeth. మీరు మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు క్యావిటీస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అని. సో ఎక్స్ప్లెయిన్ చేయడం నేను రాస్తాను చూడండి. విచ్ క్వశ్చన్ మా? ఇది ఎన్నో క్వశ్చన్ అన్నా? 8th క్వశ్చన్, అవునా? ఓకే, 8th క్వశ్చన్. ఈజీ వేలో నేను రాస్తున్నాను చూడండి. WHEN when, WEE EAT eat, when we eat something, SOTHING, when we eat something, మనం ఏదైనా ఫుడ్ ని తీసుకున్నప్పుడు తిన్నప్పుడు when we eat something, okay, when we eat something food may get stuck, FOOD, food,
फिंगर गैप MAY में गेट GET गेट స్టక్ అంటే ఇరుక్కోవడం స్టక్ అయిపోద్ది టూత్ మధ్యలో ఈ ఫుడ్ ఇక్కడ ఈ ప్లేసెస్ లోకి వెళ్ళి మనం తీసుకునే ఫుడ్ అనేది ఇరుక్కుపోద్దంట ఓకే ఓకే these 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 bits of food are not removed properly మనం సరిగ్గా అవి రిమూవ్ చేయకపోతే ఎప్పుడు రిమూవ్ చేస్తాం అవి మనం when we are brushing చేసేప్పుడు రిమూవ్ అవుతుంది food are not removed properly సరిగ్గా రిమూవ్ చేయకపోతే ఏమవుతుంది జర్మ్స్ అంటే క్రిములు బ్యాక్టీరియా GERMS germs start start growing అంటే పెరగడం GROWING growing OVER over THEM them ఇక్కడ వరకు రాసుకోండి చాలు జర్మ్స్ ఫామ్ అవుతాయి ఏరో మార్క్ పెట్టి యాసిడ్ ఫామ్ అవుతాయి దీని నుంచి క్యావిటీస్ ఇలా పెట్టుకోండి ఈజీగా ఓకేనా when we eat something food may get stuck ఫుడ్ ఇరుక్కుపోవచ్చు అంట these bits of food are not removed properly germs start growing over them దాని తర్వాత యాసిడ్ ఫామ్ అవుతుంది యాసిడ్ నుంచి క్యావిటీస్ ఫామ్ అవుతాయి ఓకే ఇది 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ explain what will happen if we do not brush our teeth properly సరిగ్గా టీత్ బ్రష్ చేసుకోకపోతే ఏం ఫామ్ అవుతాయి అంట టీత్ ఏమవుతుంది మన టీత్ కి సేమ్ 8th క్వశ్చన్ లోదే ఇది కూడా ఏరో మార్క్స్ లో రాసుకోండి ఈజీగా గుర్తుంటుంది ఓకే 9th క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ క్యావిటీస్ నుంచి డికే అంటే పాడైపోవడం బ్యాడ్ స్మెల్ ఫాల్ ఈజీ మెథడ్ లో ఏరో మార్క్స్ తో గుర్తుంచుకోండి ఫస్ట్ క్యావిటీస్ ఫామ్ అవుతాయి మనం బ్రష్ సరిగ్గా చేయకపోతే దాని నుంచి డికే ఆ టూత్ అనేది పాడైపోతుంది నెక్స్ట్ పాడైపోయిన ఆ టూత్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది లాస్ట్ ఏమవుతుంది ఫాల్ ఆఫ్ అన్నది ఊడిపోతుంది ఓకేనా దిస్ ఈజ్ 9th క్వశ్చన్ ఆన్సర్ దిస్ ఈజ్ 8th క్వశ్చన్ ఆన్సర్ ఓకేమా ఇది ఈరోజు క్లాస్ నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఫిల్ చేసుకుందాం ఓకే బాయ్